శ్రీగణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. శ్రీ గణపతి సచ్చిదానంద 32వ అధ్యాయం కొనసాగుతోంది. బదరీ కేదారం. మే నెలలో స్వామీజీ బదరీ యాత్రకు బయలుదేరారు. ఢిల్లీ నుంచి స్వామీజీ కారులో బయలుదేరగా వెనక ఒక బస్సులో 25 మంది భక్తులు బయలుదేరారు. ఇంకా ఇంకొక 25 మంది స్వామీజీని బద్రీనాథ్లో కలిసేందుకు విడిగా బయలుదేరారు. బద్రీనాథ్ యాత్రకు ముందు కేదారనాథ యాత్ర చేయటం సంప్రదాయం కనుక స్వామీజీ ముందర కేదార్నాథ్ కేసి సాగారు. కేదార క్షేత్రానికి కొద్ది మైళ్ల యువతల రాంపూర్ అనే గ్రామం ఉంది. అక్కడిదాకానే రోడ్డు ఉంది. అక్కడి నుంచి కాలినడకన వెళ్ళాలి. కొందరు పోనీలు వంటి సాధనాలను స్వీకరించగా శక్తి కలిగిన ఇతరులంతా పాదయాత్రగానే బయలుదేరారు. స్వామీజీ పాదచారిగానే యాత్ర సాగించారు. అడుగడుగునా అందాల గని అయిన ఆ హిమాలయ మార్గాలలో నడుస్తున్నంతసేపు స్వామీజీ అమాయక బాలుడులాగా గంతులు వేయసాగారు. సహజంగానే ప్రకృతిలో పులకించి పరవశించి తాదాత్మ్యం చెందే గుణంగల స్వామీజీ ఈ ముగ్ధ మనోహర సుందర దృశ్యాలకు మైమరిచిపోవటంలో ఆశ్చర్యం లేదు. విశాలమైన సుందరమైన ప్రకృతి దృశ్యం ఏదైనా సహజంగానే మానవ హృదయాలను ఉన్నత స్థాయి భావాల వైపుకు నడుపుతుంది. చూసే జీవిలో ఆధ్యాత్మిక సంస్కారం రవ్వంత ఉంటే ఆ దృశ్యం అనిర్వచనీయమైన ఆనందం వైపుకు వేలు చూపుతుంది. ఇక హిమవత్ పర్వతాలలోని ప్రకృతి దృశ్యాలు, కళ్ళు చిట్లించుకుని చూడవలసిన ఆ శిఖరాగ్రాలు, వాటి కొమ్ముల చుట్టూ నెగనెగలాడుతున్న మంచు పలకలు, ఎక్కడ పడితే అక్కడ పాతాళాల వంటి లోయలలోకి దూకుతూ వేర్వేరు శృతులలో అవ్యక్త భ్రమరనాదాలను సృష్టిస్తున్న కొండవాగులు, రంగురంగుల పువ్వులు, వింత వింత పక్షులు, వాటి కూతలు, నిశ్చలమైన ఏకాంతత, నిబిడమైన శీతలత, నింగినంటే ఎత్తు, ఇవన్నీ ఒకేసారి అనుభవానికి వస్తే ఆ జీవి హృదయం అప్రయత్నంగానే ధ్యానం వైపు, వైరాగ్యం వైపు, భగవంతుడి వైపు మళ్ళటం సహజం. ఇక స్వామీజీ లాంటి ప్రకృతి ప్రియులైన యోగుల విషయంలో వేరే చెప్పేదేముంది? అందులోనూ హిమాలయాలలో ఇతరత్రా సౌందర్యం వేరు, కేదారక్షేత్రం సౌందర్యం వేరు. ఆకాశాన్ని సూదులు పెట్టి పొడుస్తున్న ఆ ఇరుకు కొండల మధ్యలో, ఆ బండరాళ్ల ప్రోగుల మెలికల సందుల్లో ఇంత విశాలమైన చదును ప్రదేశం ఉందని ఊహించలేం. ఈ ప్రదేశం ఇలా పంట పొలంలాగా, అంటే కేదారంలాగా విశాలంగా ఉండటం బట్టి మహర్షులు దీన్ని కేదారక్షేత్రమని పిలిచి ఉండవచ్చు. ఇతర పొలాలు తినే పంటలను పండిస్తే ఇది హృదయాలలో జన్మ జన్మలకు సరిపోను సంస్కారాలను నిలబెట్టగల దివ్య సౌందర్యాలను పండిస్తోంది. దక్షిణం వదిలేస్తే 3 దిక్కులలోనూ ఆకాశం దాకా వెండి గోడలున్నాయి. కాదు, అవి పడుతున్న సూర్యకిరణాలకు దగదగలాడుతున్న మంచు గోడలు ప్రతిఫలించిన సూర్యకాంతి రెట్టింపవ్వటం. కానీ ఇక్కడి సూర్యుడికి సూర్యుడనే పేరే దండగా, చంద్రుడే అనవచ్చు. ఇంత విశాలమైన చదును ప్రదేశం ఉన్నా ఉత్తరాన ఉన్న కొండ కొమ్ములలో నుంచి ఒక సన్నని నీటిపాయ గలగలా దూకుతూ వచ్చి ఇక్కడి చిరుబండల మీద కోతి కొమ్మచ్చులాడుతూ అడ్డదిడ్డంగా గంతులేస్తున్నా ఈ చుట్టుపక్కలలో ఎక్కడా చెట్టన్న మాటే లేదు. దూరాన అక్కడక్కడ ఆ నీటిపాయ దగ్గర నీళ్లు తాగడానికి వచ్చిన కోడెదూడలు కొన్ని అలాగే నిలిచిపోయినాయో ఏమిటో. కాదు, పొరపాటు. అవి అక్కడక్కడ పేరుకుపోయిన మంచు కుప్పలు. సూర్యకిరణాలు వాటినేమీ చెయ్యలేక ఒకసారి వాటి వెన్ను తట్టి పక్కున నవ్వేసి వెనక్కి వెళ్ళిపోతున్నాయి. అలాంటి దృశ్యాలు వచ్చినప్పుడల్లా స్వామీజీ చూడు అని చప్పట్లు చరుస్తూ అందరికీ చూపిస్తున్నారు. కేదారక్షేత్రం దగ్గర పడుతున్న కొద్దీ ఎక్కడో తప్ప పక్షే కనిపించటం లేదు. కనిపిస్తే ఇక స్వామీజీ ఆనందానికి అంతే లేదు. సహజంగానే అంతులేని అందం. ఆ పైన చుట్టుపక్కల ఉన్న గుహా ప్రదేశాలలో నిగూఢంగా తపశ్చర్యలు సాగిస్తున్న మహర్షుల మహిత తపస్తరంగాలు, అటుపైన దగ్గరవుతున్న కేదారేశ్వరుని అనుగ్రహ దృష్టి, ఇన్నిటికి తోడు పుణ్యఫలమైన స్వామీజీ సన్నిధి, ఇన్ని కలిశాక ఏ భక్తుడి హృదయం ఉన్నత పరిపాక దశలకు చేరుకోదు? ఆ ఉత్సాహ బలంతోనే అడుగున మంచు పలకల కనిపించని పళ్ళు కరకరా కొరుక్కు తింటున్న తమ అరికాళ్లను గాని,
చలికి వణికి వద్దన్న కొద్దీ పటపటా శబ్దాలను సృష్టిస్తున్న తమ పళ్ల వరుసలను గాని లెక్క చేయకుండా సాగుతున్నారు భక్తులు. స్వామీజీ కూడా అనుక్షణం వెనుకబడ్డవారిని పలకరించి ప్రోత్సహిస్తూ, తొందరపడేవారిని హెచ్చరిస్తూ, ఉత్సాహపడేవారిని ఉల్లాసపరుస్తూ తనూ వారిలో ఒకరైపోయి నడుస్తున్నారు. స్వామీజీ ఎంత ఉల్లాసపరిచినా చివరికి కేదారాలయం చేరేసరికి కొందరికి ప్రాణం హాని అయింది. ఇక వీళ్ళు కదలలేరనిపించింది. కానీ ఇంతలో కేదారనాథుని సుందరాలయం చూసిన ఉత్సాహమో ఏమో వాళ్ళందరికీ కొత్త ఉత్సాహం వచ్చింది. కేదార్నాథ్కి జై అని జైకారాలు చేసుకుంటూ స్వామి దర్శనానికి ముందుకు సాగారు. ఈశ్వర స్వయంభూలింగమే ఇక్కడి క్షేత్రాధిష్టాన దేవత. ఈ ఆలయాన్ని మొదట పాండవులు నిర్మించారని, తరువాత ఆదిశంకరులు పునరుద్ధరింపజేశారని ప్రతీతి. ఈ మహాక్షేత్రంలోనే ఆదిశంకరులు భౌతిక శరీరాన్ని వదిలారని కొందరు, కాదు ఆదిశంకరుల పరంపరలో మరో మహాపురుషులు ఇక్కడ శరీరం వదిలారని కొందరు చెబుతారు. అత్యంత బృహదాకారంలో ఉన్న ఈ కేదారేశ్వర లింగదర్శనం కాగానే ఎంతటి దుఃఖతప్త హృదయులైన వాళ్ళకి కూడా తక్షణమే ఆ దుఃఖ హిమం కరిగిపోయి స్వచ్ఛమైన ఆనందం దర్శనం ఇస్తుంది. ఈ క్షేత్రంలో చేసుకోవలసిన క్షేత్ర విధులన్నీ పూర్తి చేసుకుని వెంటనే వెనక్కి బయలుదేరారు స్వామీజీ. ఆ సరికి కొంచెం ముదిరిన ఎండకు అక్కడక్కడా మంచు పొరలు కరగగా బయటపడుతున్న నల్లరాతి చర్యలను, ఎర్రరాతి కోపులను, చిరునీటి చాళ్లను చూసుకుంటూ కేదారేశ్వర ప్రభువును స్మరించుకుంటూ సాయంత్రం 4 అయ్యేసరికల్లా రాంపూర్ చేరారు స్వామీజీ. అక్కడిదాకా చేరుతారా, మధ్యలోనే వీళ్లను మోసుకెళ్లాలా అని అనుమానించిన వ్యక్తులంతా బస దగ్గరకు చేరేసరికి తేటబడిపోయారు. బసలో ఎవరి గదులలోకి వాళ్లు వెళ్ళాక స్వామీజీ స్వయంగా వచ్చి పరామర్శించి వెళ్లారు. ఇంతా చేసి ఇప్పటిదాకా బాగానే ఉన్న స్వామీజీకి ఉన్నట్టుండి ఆయాసం మొదలైంది. కొద్దిసేపటిలో సర్దుకుంటుందిలే అనుకుంటే అది క్రమంగా ముదరటం మొదలుపెట్టింది. మరికొంతసేపు అయ్యేసరికి జ్వరం కూడా బయటపడ్డది. తీరా థర్మామీటర్ పెట్టి చూస్తే 104 డిగ్రీలుంది. ఇది తెలిసిన ఒకరిద్దరు భక్తులకు కంగారుగా ఉంది. స్వామీజీ వెంటే ఉన్న తిమ్మప్పయ్య గారు స్వామీజీ పక్కన కూర్చుని రాత్రి నిద్రమాని జ్వరహర మంత్రజపం చెయ్యసాగాడు. కృష్ణకుమార్ గారు ఆతుర్దాగా అటూ ఇటూ తిరగసాగాడు. త్రిమూర్తి ఇలా తెల్లవారుజాము దాకా సాగింది. బ్రాహ్మీ ముహూర్తం ప్రవేశించింది. బసలో గదిలో నుంచి బయటకు వచ్చిన కృష్ణకుమార్ గారి దృష్టిని ఎదురుగా దూరాన కనిపిస్తున్న ఒక వింత కాంతి తటాలున ఆకర్షించింది. వెన్నెల పొరలలో దూరపు వెండికొండలు వింత సొగసులు వెలారుస్తున్నాయి. ఆ సౌందర్యాలను రాత్రి నుంచి ఆస్వాదిస్తూనే ఉన్నాడు గాని స్వామీజీ ఆరోగ్యం గురించిన ఆదుర్ద వల్ల మనస్సుకు ఉల్లాసం కలగటం లేదు. ఇప్పుడు అది కాదు, ఆ కొండలో ఒక చదును చర్య మీద ఏదో ఒక ప్రత్యేక కాంతి కనిపిస్తోంది. ఎందుకంత ఆకర్షణ అయిందో తనకే తెలియదు గాని కృష్ణకుమార్ గారు చటుక్కున నిలబడిపోయి ఏకాగ్రంగా చూడసాగాడు. క్రమంగా ఆ రూపం మరింత స్పష్టపడసాగింది. అది దివ్యకాంతులొలుకుతున్న ఒక వృద్ధ మహర్షి రూపం. బొడ్డుదాకా వేళ్లాడుతున్న తెల్లని గడ్డాలు, చిరుముడి వేసుకున్న పీచు జుట్టు, వేళ్లాడుతున్న కనుబొమలు, ఎముకలు వెళ్లుకొస్తున్న పుడకరూపు, వీటన్నింటినీ ఆవరించిన దివ్యకాంతి. అది ఆయన రూపం. ఆయన పద్మాసనంలో ధ్యానముద్రలో నిశ్చలంగా కూర్చుని ఉన్నారు. ఆయన ఎదురుగా దాదాపు రాక్షసాకారంతో ఉన్న ఒక కరాళాకారయైన యువతి విరబోసుకున్న జుట్టుతో ఆయన భుజాల మీద తన 2 చేతులు వేసి వికారంగా ఏవో సంజ్ఞలు చేస్తోంది. అక్కడ ఏదో సంభాషణ జరుగుతూ ఉండాలి. ఇక్కడికి పెదవుల కదలికలే కనిపిస్తున్నాయి. మసిబొగ్గు వంటి ఆ ముఖంలో తారుకణికల వంటి ఆ పెదవులు కదిలినప్పుడల్లా కుక్క కోరలులాగా ఆమె పళ్ళు తళుక్కుమంటున్నాయి. బిర్రబిగిసి బలంగా ఉన్న ఆ యువతి ఒంటిమీద ఎక్కడ పడితే అక్కడ వికారమైన పుళ్ళు, అసహ్యమైన రసికారుతూ ఉన్నాయి. ఆవిడ ఏమంటోందో ఏమో గాని ఆ వృద్ధ మహర్షి వద్దని గట్టిగా తల విదిలిస్తున్నారు. ఆయన అలా వద్దన్న కొద్దీ ఆ కరాళ యువతి మరింత గోలగోలగా ఏవో సంజ్ఞలు చేస్తూ కళ్లంబడి నీళ్లు కారుస్తోంది. ఈ దృశ్యం చూస్తున్న కృష్ణకుమార్ గారికి తనకు తెలియకుండానే ఏదో ఒక దుఃఖోద్వేగం వంటి ఆవేశం పెరిగిపోయింది. నిశ్చల తపస్సమాధిలో జీవితం గడుపుతున్న పవిత్ర మహర్షిని చెరిచివెయ్యాలని
ఎవరో రాక్షసాంగన ప్రయత్నిస్తోందని ఆయనకు తోచింది. ఆ కరాళ వనితపై క్రోధంతో, ద్వేషంతో ఆయన రక్తం ఉడికిపోయింది. ఆయన నరాలు బిగుసుకుపోయాయి. ఆయన పిడికిళ్ళు ముడుచుకుపోయాయి. ఓ పవిత్ర మహర్షి, నీకు విజయమగుగాక, నీ తపస్సు జయించుగాక, నీవీ పిశాచి కామతృష్ణకు బలికాకుందువుగాక అని కృష్ణకుమార్ గారు తన హృదయంలో భూనభోంతరాళాలు బద్దలయ్యేటట్టు అరిచి ఆ పవిత్ర వృద్ధమూర్తికి తన నైతిక బలాన్ని అందిస్తున్నాడు. ఈ నైతిక బలం ఆయనకు అందలేదో, అందినా చాలలేదో గాని చివరకు ఆ వృద్ధముని ఆ ఆడదాని కన్నీళ్లకు లొంగిపోయి తన పద్మాసనం సడలించి తన జానుభాగాల మీద నిగిడించుకుని ఉన్న హస్త చిన్ముద్రలను తొలగించి అనుమతి ఇస్తున్నట్లుగా తల ఊపారు. కృష్ణకుమార్ గారు ఊహించలేనంత వేగంతో ఆ మలిన కరాళ యువతి ఆ వృద్ధమునిని తన మలిన బాహుబంధాలతో ఆవరించివేసింది. ఈ దుర్భర కఠోర దృశ్యాన్ని చూడలేని కృష్ణకుమార్ గారు వ్యథావిహ్వలుడై ఒకసారి 2 కళ్ళు మూసుకుని గట్టిగా చిట్లించి లోపల పేరుకున్న కన్నీటి బిందువుల భారానికి మళ్లీ మళ్లీ కళ్ళు తెరిచేసరికి ఆ యువతి కనిపించలేదు. ఆ ముని మాత్రం నిశ్చలంగా అలానే ఉన్నారు. జాలిగా చూస్తున్నాడు కృష్ణకుమార్ గారు. ఆయన అలా చూస్తూ ఉండగానే ఆ ముని రూపంలో ఏవో మార్పులు రాసాగాయి. ఆ మార్పులేమిటో ఎలా జరుగుతున్నాయో ఆయనకు అర్థం కాలేదు. ఆయనకు అర్థమయ్యేసరికి ఆ కొండచర్యపైన నిర్మలాకాశంలో పెద్ద పెద్ద కొండ శిఖరాల వంటి తలలు 3 కనిపించసాగినాయి. దేదీప్యమానమైన కాంతులతో కళ్లకు మిరిమిట్లు గొలుపుతున్న ఆ తలలు 3 అందంగానే ఉన్నాయి. ఏది పెద్దది, ఏది చిన్నది అని చెప్పేందుకు వీలు లేకుండా ఉంది. ఆ 3 తలల మీద నల్లటి జుట్టు నడినెత్తిన ముడిపెట్టి ఉంది. ఆ 3 తలల రంగులు మాత్రం ఒకటే రకంగా లేవు. ఏ రంగులో స్పష్టంగా తెలియటం లేదు. ఒక తల మీద మాత్రం ఏవో పాములు తిరుగుతున్నట్టున్నాయి. అంతకన్నా విశేషం ఏమీ తెలియలేదు. ఈ రూపం చూస్తున్న కొద్దీ అంతకు ముందే ఉద్వేగంగా ఉన్న కృష్ణకుమార్ గారి హృదయం మరీ ఉడికిపోసాగింది. ఇలా 2 రకాల ఉద్వేగాలలో కొట్టుకుంటున్న కృష్ణకుమార్ గారికి మరో ఆలోచన మెరుపులాగా తగిలింది. అది తగిలిన దగ్గర నుంచి ఆయన ఉద్వేగం ఆవేశం స్థాయికి పెరిగింది. ఇక తట్టుకోలేక ఆవేశంలో గడగడలాడుతున్న కంఠంతో, స్వామీజీ, స్వామీజీ, ఏదో త్రిమూర్తి రూపం దర్శనమవుతోంది అని అరిచాడు. స్వామీజీ ఆయాసంతో ఎగరొప్పుతో ఊగిపోతున్నారు. ఆయన కదలలేదు. జపం చేస్తున్న తిమ్మప్పయ్య గారు, మరో భక్తుడు ఏమిటంటూ గబగబా బయటకు వచ్చారు. ఉద్వేగంలో వణికిపోతున్న కృష్ణకుమార్ గారు తనకు ఇంకా కనిపిస్తున్న దృశ్యం చూపిస్తూ వర్ణించసాగాడు. తిమ్మప్పయ్య గారికి అక్కడ ఏమీ కనిపించటం లేదు. ఆయనకు అంత స్పష్టంగా ఏదో త్రిమూర్తి రూపం దర్శనమిస్తూ ఉండగా తనకు కనిపించకపోవటం తన దురదృష్టమే అని భావించిన తిమ్మప్పయ్య గారు ఎందుకైనా మంచిదని ఒక సాష్టాంగ వందనం చేశాడు. అది చూశాక నమస్కారం చేయాలనిపించి తాను నమస్కారం చేశాడు కృష్ణకుమార్ గారు. నమస్కారం చేసినాక కూడా ఆయన ఉద్వేగం తగ్గలేదు. క్రమంగా ఆ త్రిమూర్తి రూపం కరిగిపోయింది. అయినా ఆయన ఉద్వేగం తగ్గలేదు. ఆ స్థితిలోనే నిల్లువెల్లా వణికిపోతూ స్వామీజీ దగ్గరకు పరిగెత్తాడాయన. స్వామీజీ నడిమంచం మీద కూర్చుని ఆయాసంతో ఎగరొప్పుతున్నారు. కృష్ణకుమార్ గారు గబగబా వెళ్లి స్వామీజీ ముందర మోకరిల్లి, స్వామీజీ, ఎవరా ఋషి? చెప్పండి, చెప్పండి, ఆ చెరిచివేయబడ్డ ఋషి నేనే కదూ అన్నాడు. ఆయాసంతో మాట పెగల్చుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తూ, శాంతపడు కృష్ణకుమార్, శాంతపడు అన్నారు స్వామీజీ. స్వామీజీ మాట విన్నాక, ఆ కష్టం చూశాక కృష్ణకుమార్ గారికి కొంచెం జ్ఞానోదయమైంది. అయినా ఆయన హృదయంలో ప్రకంపనం మాత్రం ఆగలేదు. అంత తీవ్ర సంక్షోభం కలగటానికి, స్వామీజీని ఆ ప్రశ్న ఆయన వెయ్యటానికి వెనుక ఒక కథ ఉంది. ఒకప్పుడు ఒక జ్యోతిష్కుడు ఈ కృష్ణకుమార్ క్రిందటి జన్మలో ఒక తపస్వి, ఆడదానికి ఓడి ఇలా సంసారిగా జన్మ ఎత్తాడు అని జోస్యం చెప్పాడట. ఇప్పుడు ఆ వెనుకటి జన్మ సంఘటనను మళ్లీ తనకు స్వామీజీ చూపిస్తున్నారేమో అని ఆయన భావం. ఇదిగో ఇందువల్లే ఆ మృదుహృదయుడు అంత క్షోభ పడిపోతున్నాడు. తిమ్మప్పయ్య గారు కూడా హెచ్చరించటం వల్ల ప్రస్తుతానికి తన్ను తాను సంభాళించుకుని ఊరుకున్నాడు కృష్ణకుమార్ గారు. రాత్రల్లా ఇంత బాధపడ్డ స్వామీజీకి తెల్లవారుజామున ఆయన స్నానం చేసే సమయం వచ్చేసరికి
ఆయాసం, జ్వరం కూడా పూర్తిగా తగ్గిపోయాయి. ఇక పక్కవాళ్లు వద్దంటే మాత్రం ఆగుతారా స్వామీజీ? స్నానం చేసి అనుష్ఠానం పూర్తి చేసుకోసాగారు. నలుగురూ లేచి స్నానాదులు పూర్తి చేసుకుని వచ్చేసరికి స్వామీజీ అనుష్ఠానం అయిపోయి ప్రశాంతంగా కూర్చున్నారు. గబగబా భక్తులంతా వచ్చి స్వామీజీ చుట్టూ చేరారు. అక్కడ కృష్ణకుమార్ గారు మళ్లీ తన ప్రశ్న ఎత్తాడు. విషయం అంతా అందరికీ వివరించి చెప్పమన్నారు స్వామీజీ. ఏ అరమరికా లేకుండా విషయం అంతా చెప్పేశాడాయన. అప్పుడు మెల్లిగా గంభీరంగా, కృష్ణకుమార్, ఆ ఋషి నువ్వు కాదు, స్వామీజీయే అన్నారు స్వామీజీ. కృష్ణకుమార్ గారి బుర్ర తిరిగిపోయింది. అది స్వామీజీయే అన్న భావమే ఆయనకి దుర్భరంగా ఉంది. ఆయన భావం గ్రహించి కొనసాగించారు స్వామీజీ. ఆమె ఈ క్షేత్రాధిదేవత. ఆమె మీది గౌరవంతో ఆమె కోరికను మన్నించారు స్వామీజీ. స్వామీజీకి మరొక రూపం ఉంది. అది నిరంతరం హిమాలయాలలో తపోనిమగ్నమై ఉంటుంది. నీ అదృష్టం వల్ల నువ్వు ఇవాళ ఆ రూపం దర్శించావు. వేరే ఆలోచనలు పెట్టుకోకు. ఈ కథను 1980-82 ప్రాంతాలలో స్వామీజీ ఎదురుగానే కృష్ణకుమార్ గారు కుప్పా కృష్ణమూర్తికి చెప్పాడు. కృష్ణమూర్తికి అనుమానపు బుద్ధి జన్మసిద్ధమైనది. దేవతలైతే అనుమతించవచ్చా అన్నాడు మోటుగా. అది అనసూయామాత గంగను అనుమతించటం వంటిది అన్నారు స్వామీజీ సూత్రప్రాయంగా. అది ఈయనకు చూపించటమెందుకు? కృష్ణమూర్తి మళ్లీ అడిగాడు. పూర్వం ఒక జ్యోతిష్కుడు ఆయన హృదయంలో నాటిన దుర్బీజం పోవటానికి. ఇక త్రిమూర్తి దర్శనం ఈయనను అనుగ్రహించేందుకు ఇచ్చిన దర్శనం. అయితే అప్పట్లో దాని ప్రాముఖ్యం ఆయనకు తెలీదు. తెలియకపోయినా నష్టం లేదు అన్నారు స్వామీజీ. స్వామీజీ సమాధానంతో ఆలోచనలన్నీ తల్లక్రిందులైపోగా చిత్తైపోయి ఒక రకమైన మత్తులో పడిపోయిన కృష్ణకుమార్ గారికి ఇక తనకు కనిపించిన త్రిమూర్తి దృశ్యాన్ని గురించి అడగాలనే ధోరణి పోయింది. ఇతరులకు ఆ దృష్టే లేదు. స్వామీజీ మాయకు తిరిగే ఉంది. అసలు రహస్యం కృష్ణకుమార్ గారికి ఆ దృశ్యం కనిపించే సమయంలోనే స్వామీజీ ఉన్న గదిలో జరిగిపోయింది. బాధపడుతున్న స్వామీజీ దగ్గరకు అదృశ్య రూపంలో 3 తలల యోగి ఒక ఆయన వచ్చాడు. వచ్చిన ఆ యోగి భావతరంగ రూపంలో సంభాషణ మొదలుపెట్టాడు. ఎందుకింత బాధపడటం? నా సహాయం తీసుకోవచ్చుగా అన్నారు యోగి. సమయం రావాలిగా అన్నారు స్వామీజీ. నా అంతట నేను వచ్చి సహాయం చేస్తానంటూ ఉంటే సమయం మాట నీకెందుకు? ఏం సహాయం చేస్తావు? నీకు శ్రమ తగ్గిస్తా. భూతప్రేతాదుల నివారణకు నేనైతే నీకు మళ్ళీ 2 నిమిషాలు 3 నిమిషాలు బాధపడక్కర్లా, గుటుక్కున మింగేస్తా. ప్రకటించే కాలం వచ్చేదాకా ఆగుదాన్లే, దగ్గరకొచ్చేస్తోందిగా. నేను చెప్పాను, తరువాత నీ ఇష్టం అలా అనేసి ఆ యోగి విసవిసా వెళ్ళిపోయారు. ఈ 3 తలలే కృష్ణకుమార్ గారికి బయట చూపించారు స్వామీజీ. వృద్ధముని రూపం గురించి అడిగిన కృష్ణకుమార్ గారు ఈ 3 తలల గురించి కూడా అడిగితే మరికొన్ని రహస్యాలు బయటకు వచ్చేవి. కాని అప్పుడాయనకు ఆ ప్రశ్న తోచలేదు. తెలివి మరపు 2 నా చేతిలోనే ఉన్నాయని భగవద్గీతలో చెప్పనే చెప్పారు గదా. ఆ తరువాత అక్కడి నుంచి బద్రీనాథ్కి బస్సు రూటులోనే బయలుదేరారు స్వామీజీ. ఎంత సుందరమైన దృశ్యమో, అంత ప్రమాదకరమూ రక్తం ఉడికించేది అయిన కారు ప్రయాణంతో అందరూ బద్రీనాథ క్షేత్రం చేరుకున్నారు. నరపర్వతము, నారాయణ పర్వతము అనబడే 2 పెద్ద కొండల మధ్యగల ఇరుకులోయే బదరీనారాయణ క్షేత్రం. ఈ నరనారాయణులు ఇద్దరూ వేద పురాణ వాంగ్మయాలలో సుప్రసిద్ధులైన మహర్షి సత్తములు. వీరే ఆ పర్వతాకారం పొంది ఇంకా అక్కడ ఉన్నారని పురాణ ప్రమాణం ఉన్నది. ఈ 2 మహర్షులు ఇక్కడ స్వశరీరాలతో తపస్సు చేసే రోజులలో ఇక్కడ అతి విస్తారమైన రేగి చెట్లు అంటే బదరీ వృక్షాల వనం ఉండేదని, అందువల్లే ఈ క్షేత్రానికి బదరీ క్షేత్రమని, బదరికావనమని, బదరికాశ్రమమని ప్రసిద్ధి వచ్చిందని చెప్తారు. అనాది కాలంగా మహర్షి సత్తములకు నెలవైన ఈ బదరికావనంలోనే వ్యాసమహర్షి మహాభారతం రచించాడు. శుకమహర్షి తపస్సు చేశాడు. గౌడపాదులు ఇక్కడే మాండూక్య కారికాలను ఆదిశంకర భగవత్పాదులకు ఉపదేశించారు. శ్రీ శంకరులు తమ బ్రహ్మసూత్ర మహాభాష్య రచన కూడా ఇక్కడ ఉండే చేశారు. ఇంతమంది మహాత్ములను నిర్నిబంధంగా ఆకర్షించిందంటే ఇక ఈ క్షేత్ర మహత్తు గురించి వేరే కారణాలు వెతుక్కోవాలా? పట్టరాని వేగంతో వెర్రిదూకుళ్లు దూకే అలకనందా నది ఒడ్డున ఉన్న ఈ క్షేత్రంలో
తప్తకుండమనే వేడినీళ్ల కుండం ఒకటి ఉన్నది. మహర్షులు తమ తపఃప్రభావం వల్ల ఈ శీతల మహాక్షేత్రాలలో గంధక ప్రవాహాలు పెల్లుబికించి ఈ నిరంతర ఉష్ణకుండాలను నిర్మించి ఇక్కడ తపస్సాధన చేసే మధ్యమ స్థాయి వారికి, యాత్రకు వచ్చిపోయే సామాన్య స్థాయి వారికి తమ ఆశీస్సులను అనాదిగా అందిస్తున్నారు. ఈ తప్తకుండం ఒడ్డున విశాలమైన ఉన్నత శిలాఫలకం మీద సువిశాలమైన బద్రీనారాయణ స్వామివారి ఆలయం సగర్వంగా నిలబడి ఉంది. ఇంత ఎత్తు కొండల్లో, ఇంత దుర్గమ ప్రాంతంలో ఇంత మహోన్నతమైన ఆలయం ఎలా నిర్మించారనేది ఊహకందే విషయం కాదు. భారతీయుల భక్తిభావానికి, కళాత్మకతకి, అకుంఠిత దీక్షకు ఈ గుడి సాక్షి. నానావిధ సౌవర్ణ రత్నాభరణాలతోనూ, నానావిధ వర్ణోజ్వల సుమమాలా హేళలతోనూ కనువిందు చేస్తూ పద్మాసనంలో కూర్చుని సొగసులొలుకుతున్న ఆ నారాయణమూర్తి రూపం చూసిన భక్తులు అవ్యక్తమైన ఆనందంలో కొన్ని క్షణాలు మైమరచి నిలిచిపోయారు. ఆమూలాగ్రంగా బంగారు రేకులు తాపడం చేసి ఉన్న ఆ చిన్ని గర్భగుళ్ళో చిరుదీపాల వెలుగులో దీపాలను మించిన కాంతిని వెలారుస్తున్న ఆ మూర్తి నుంచి ఎవరికీ కళ్ళు తిప్పబుద్ధి కావటం లేదు. అవి ఏమి పూలు, ఎన్ని రకాల రంగులు, ఆ వాసనలు ఇంత దూరానికి ఇంకా గుమాయిస్తూనే ఉన్నాయి. ఆ గర్భాలయానికి ముందు ఉన్న దర్శన మండపంలో నిలబడ్డ స్వామీజీ వివిధ ముద్రలు ప్రదర్శిస్తూ బదరీనాథుడితో ఏదో రహస్య సంభాషణ చేస్తున్నారు. బయట ఉన్న విశాలమైన సభామంటపంలో ఉన్న భక్తులంతా తోసుకుని లోపలి దృశ్యం చూస్తున్నారు. పద్మాసనంలో ఉన్నది స్థిరమూర్తి కాగా, నిలబడి ముద్రలు చూపుతున్న స్వామీజీ మూర్తి చరనారాయణమూర్తిగా గోచరిస్తోంది. ఆలయంలో అర్చకులైన నంబూద్రి బ్రాహ్మణులు దక్షిణాది సంప్రదాయానుగుణంగా వేదపఠనం చేస్తూ, లయబద్ధంగా ఘంటానాదాలు చేస్తూ అనేక దీపహారతులు సమర్పించారు. గుడిలోని బంగారు రేకులలో, స్వామి మీది రత్నాభరణాలలో, స్వామీజీ అర్ధనిమీలిత నేత్రాలలో ప్రతిఫలించి ఇనుమడించిన ఆ దీపకాంతులతో ఆలయ ప్రాంగణం సాక్షాత్ వైకుంఠధామంలాగా ప్రకాశించింది. ఆలయ ప్రాంగణంలోనే స్వామికి ఒక పక్కన నరమహర్షి విగ్రహము, మరో పక్క నారాయణ మహర్షి విగ్రహము ఉన్నాయి. ఆలయం బయట చిన్న ఆదిశంకరాచార్య ఆలయం ఉంది. బౌద్ధులు కొంతకాలం స్వాధీనం చేసుకున్న ఈ సనాతన ఆలయాన్ని శ్రీ ఆదిశంకరులు ఉద్ధరించారని ప్రచారంలో ఉంది. ఆలయంలో దర్శనము, అర్చన అయినాక ఆలయ ప్రాంగణంలోనే కూర్చుని దివ్యనామ సంకీర్తన చేయసాగారు స్వామీజీ. ఈలోగా విడిగా బయలుదేరిన భక్తులు వచ్చి చేరారు. ఆ ప్రాతకాల మనోహర వాతావరణంలో కొంతసేపు తమ దివ్య గాన ఫణితుల చేత బదరీనాథుణ్ణి పులకింపచేసి, ఆ పైన ఆ క్షేత్రంలో చూడదగిన ఇతర విశేషాలను దర్శించి తిరిగి బయలుదేరారు స్వామీజీ. తిరుగు ప్రయాణంలో భారత సరిహద్దులలో ఎముకలను కొరుక్కు తినే చలికొండలలో నిరంతర నిష్ప్రమత్తులై పహరాలిస్తున్న భారత సైనిక జవానులను అభినందనపూర్వకంగా ఆశీర్వదించారు స్వామీజీ. అక్కడి నుంచి ఢిల్లీకి వచ్చిన స్వామీజీ ఈ మాట ఢిల్లీలో మరింత అధిక సంఖ్యలో భక్తులను ఆకర్షించారు. వచ్చిన వారు దాదాపు అందరూ విద్యావంతులు మాత్రమే కాక విద్యావేత్తలు కూడా కావటం వల్ల స్వామీజీ దర్శనం వల్ల లభిస్తున్న దివ్య చైతన్య స్ఫూర్తికి సంవత్సరం మొత్తంలో నిరంతర నిత్య ప్రవాహ ప్రతిపత్తిని కల్పించేందుకై ఆలోచనలు సాగించారు. వారి ఆలోచనలకు స్వామీజీ ఆలోచనలు కూడా చేరి చేయూతనిచ్చాయి. వికాసవంతమైన ఈ పవిత్ర ఆలోచనల ఫలితంగా శ్రీ గణపతి సచ్చిదానంద జ్ఞానబోధ సభ అనే పేరుతో ఆశ్రమానికి ప్రప్రథమ శాఖ భారత రాజధాని మహానగరంలో వెలిసింది. ఆ సందర్భంలోనే స్వామీజీ నోటి వెంట ఒక కొత్త కీర్తన వెలువడింది. జయ జయ జ్ఞాన బోధ సభ సచ్చిదానంద జ్ఞాన సభ అని జ్ఞానబోధ సభలకు చిహ్నంగా ఒక ముద్రికను కూడా అప్పుడే స్వయంగా రచించారు స్వామీజీ. నిజానికి అంతకుముందు బొమ్మేపత్తిలో శాఖ వెలిసిన జ్ఞానబోధ సభ అనే పేరుతో వెలిసిన మొదటి శాఖ ఢిల్లీ శాఖే. 32వ అధ్యాయం సమాప్తం. జయ గురుదత్త.